వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిల్ సార్. రాజకీయాల్లో ఈ వ్యక్తిగత విమర్శలు అలాగే సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు కామెంట్స్ పెట్టుకోవడం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఇది కరెక్టేనా అనే విషయం మీద కొందరితో మాట్లాడదాం. చెప్పండి, మామూలుగా సోషల్ మీడియాలో ఎవరినైనా కూడా అమ్మ, అక్క, చెల్లి ఈ విధంగా ఎక్కువగా ఇటీవల కాలంలో కామెంట్స్ చూస్తున్నాం. సో ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్టేనా? మీరేమంటారు? విమర్శలు చేయడం కరెక్ట్ అయితే కాదు. ఎట్లా ఉండాలంటారు? విమర్శలు ఎలా ఉంటే బాగుంటుందంటారు? అది వాళ్ళ సొంత ఒపీనియన్ కదా సార్. విమర్శలు ఎలా అంటే ఇప్పుడు నాకు ఒకలాగా ఉంటుంది, ఇంకొకరికి ఒకలాగా ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉండేది, అంతేగాని ఒకలాగా ఉంటుంది. విమర్శ చేయాలంటే రాజకీయ పరంగా చేస్తే బాగుంటుందా, లేదంటే ఇట్లా వ్యక్తిగతంగా చేయొచ్చా? వ్యక్తిగతంగా చేసేదానికి అది ఎలిజిబిలిటీ కాదు. ఎవరు హోదాలో వాళ్ళు మాట్లాడతారు. ఇంకొక ఆయన ఇంకో హోదాలో మాట్లాడతారు, ఇంకొక ఆయన ఇంకో హోదాలో మాట్లాడతారు. దాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడేదానికి అయితే కుదరదు. సో సోషల్ మీడియాలో గత ప్రభుత్వంలో విభిన్న కామెంట్స్ పెట్టారని చెప్పేసి ఇప్పుడైతే ఏపీ మొత్తం కూడా ఇష్యూ జరుగుతుంది. అసలు ఈ ఇష్యూ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు ఎవరికైనా కూడా, పార్టీ ఏది అనేది కాదు, ఏ పార్టీ అయినా, ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద కానీ రాజకీయ విమర్శలు అయితే బాగుంటుందా, వ్యక్తిగత విమర్శలు చేయవచ్చా? ఈ విషయం మీద ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మనం అయితే ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఒకరితో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మామూలుగా వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, రాజకీయ పరంగా విమర్శలు అయితే ఓకే, కానీ వ్యక్తిగతంగా చేసుకోవచ్చా? వ్యక్తిగతంగా విమర్శ అంటే ఎవరి శక్తి బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ పరంగా అయితే వాళ్ళు మాట్లాడుతారు, వీళ్ళు మాట్లాడుకుంటారు. అది వేరేసి ఇంటికి విషయం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు చూసుకుందాం, మనం ఏరే వాళ్ళు మాట్లాడితే మనం ఒప్పుకుంటామా? మన ఇంటి గురించి ఏరే వాళ్ళు మాట్లాడితే మనం ఒప్పుకోం. అట్లా వీళ్ళు మాట్లాడిన వాళ్ళు ఒప్పుకోరు కదా సార్. అది పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి దాన్ని బట్టి కొద్దిగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మన జ్ఞానం, మన చదువు సంచయం ఉపయోగించి మనం ఎట్లా చదువుకునే వాళ్ళమా, చదువు లేని వాళ్ళమా, మూర్ఖులకి మనకు తేడా ఏముందా, ఇవన్నీ చూసి ఆలోచించి మాట్లాడితే కొద్దిగా దూరం పోకుండా దగ్గరికి ఉంటుంది. అది. సో ఒకవేళ ఇలా ఎవరన్నా మాట్లాడితే మనం వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? కేసులు పెట్టుకోవచ్చా? అంత దూరం మేము పెడతాం సార్. మేము ఇప్పుడు కొట్టే ఓపిక లేదు మాకు. మీరే ఉన్నారు, మీరు సపోజ్ చెప్తారు, మీరు మిమ్మల్ని కొట్టుకునే ఓపిక లేదు. నేను ఎవరు ఆధార్ చేయాలా? ప్రభుత్వం ఆర్డర్ పోయి నేను చెప్పుకోవాలి నా బాధ. వాళ్ళు చర్చ తీసుకుంటారు వాళ్ళు, అంతవరకు. అది సోషల్ మీడియాలో పెరిగిపోతుండేటువంటి వ్యక్తిగత విమర్శలు కావచ్చు, కేసులు కావచ్చు, రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, దీనిపై మాట్లాడేందుకు మనతో ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు మురళి, నేను ఆటో తోలుతాను. అదేవిధంగా ఆటో యూనియన్ లీడర్గా కూడా నెల్లూరు సిటీ ఆటో యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అంటే ఒక నాయకుడిగా చెప్పండి, ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో అంటే గత ఎన్నికలకు ముందు కావచ్చు, దాని తర్వాత పరిణామాలు కావచ్చు, సో ఒకరి మీద ఒకరు ట్వీట్స్ పెట్టుకోవడం, వ్యక్తిగతంగా అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లు ఇన్వాల్వ్ చేయడం, దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? వాస్తవంగా సోషల్ మీడియా అనేది మనం మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా చూస్తే చెడు చూస్తుంది. కానీ ఈరోజు సమాజంలో ఏమైందంటే సోషల్ మీడియా అంటే కేవలం వ్యక్తిగతంగా విమర్శలు చేసేదానికి, వాళ్ళ కుటుంబంలో కానీ, పిల్లలు కానీ, అదేవిధంగా వాళ్ళ మహిళలు కానీ విమర్శించడం, ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే దీన్ని ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోకూడదు. గతంలో విమర్శించారని చెప్పి వీళ్ళు విమర్శిస్తారని చెప్పి నెక్స్ట్ విమర్శిస్తే ఇది యువతకి చెడుదోవ పోతుందే కానీ ఆదర్శమైన ఇదైతే కాదు. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఖండించాలా. దీనికి రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు చేయాల్సింది ఒకటి, మీరు వాగ్దానంలో అమలు చేసి అన్ని విషయాల్లో అన్నీ పక్కన పెడితే మాట్లాడే మీడియా ముందు కానీ, మైక్ ముందు కానీ మాట్లాడే క్రమంలో మీ భాష, మీ బిహేవియర్ ఎంత బాగుంటుందో నేటి తరం యువత రాజకీయాల్లోకి రావాలంటే అంతే హుందాగా రావాలి. అంతేగాని ఇంకొక నాయకుడిని విమర్శిస్తే మనకేదో పడద్దు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఒక మహిళని విమర్శిస్తే మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, పిల్లకాయలు ఏ విధంగా ఉంటారో సేమ్ అదేవిధంగా మన కుటుంబంలో ఉన్నట్టే వాళ్ళ కుటుంబంలో ఉంటారు. వాళ్ళకైనా బాధ ఒకటే, మనకైనా బాధ ఒకటే. రాజకీయాలని పక్కన పెట్టి రాజకీయంగా విమర్శించండి. ఇదిగో మేము వస్తే 5 ఏళ్ళు డెవలప్ చేసాము, మీరు వస్తే ఇది చేయండి. ఇది పక్కన పెట్టి కుటుంబాలు జొలిగిపోయి, పిల్లల జొలిగి, చిన్న పిల్లకాయలు జొలిగిపోయి, మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్టయితే బోరుగడ్డ అనిలు చిన్న పిల్లకాయలు కూడా మీరు రేప్ చేస్తాం, మానభంగాలు చేస్తామంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆ రోజే ప్రభుత్వమే అప్పుడే కానీ ఖండించి అతను అరెస్ట్ చేసి కానీ లోపలేసి ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. బాధ్యతగా మేము ఓటేసి గవర్నమెంట్ని గెలిపించేది ఏ ప్రభుత్వమైనా ఒకటే మాకు. మేము అన్నీ చేసుకోలేము. నేను ఆటో తోలుకోవాలా, నా కుటుంబం జరుపుకోవాలా, సొసైటీలో జరిగే ఇటువంటివన్నీ ఎవరు చూసుకోవాలా? బాధ్యతగా ప్రభుత్వం చూసుకోవాలా. ప్రభుత్వ సలహాదారుడు అని పెట్టుకుంటారు కదా, ప్రభుత్వ సలహాదారుడు ఏం చేస్తుంటాడు? ఉదయం లేచి సాయంత్రానికి ఏమేమి జరిగి ఉంటాయని
ఎక్కడికక్కడ రిపోర్ట్ తీసుకోవాలా, ఎవరు రాంగ్ మాట్లాడుతున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంది, ప్రజలు పడే ఇబ్బందులు ఏంది గ్రహించి ఖచ్చితంగా ఇటువంటివి కానీ అరికట్టినైతే భవిష్యత్తులో కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువ విపరీతంగా ట్రోల్స్ అయిపోయి ఎవరన్నా మా పిల్లకాయలు ట్రోల్గా చిన్న వీడియో పెట్టినా ట్రోల్ చేస్తున్నారు, అదేవిధంగా మహిళలు ఏదైనా చిన్న వీడియో తీసినా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ కాస్త ఏమైంది, టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ని బ్యాన్ చేయాలని చేసాం, మరి బ్యాన్ అయింది. టిక్ టాక్ని పక్కన పెడితే మన నాయకులు ఏం చేస్తున్నాం, ఇది తప్పు. ముందు నాయకులు మారాలా, నాయకుల వాయిస్ మారాలా. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మీడియా ముందు మాట్లాడే క్రమంలో ఎంత హుందాగా మాట్లాడితే ఆయన విలువ అంతే పెరగద్ది. ఓటమి గెలుపు అనేది పక్కన పెడితే నాయకుడైన స్థానంలో ఉన్నప్పుడు ఆ హోదాగా ఉంటేనే ఆ నాయకుడిగా విలువ ఉంటుంది. అదేవిధంగా మీ పార్టీలకు కూడా విలువ ఉంటుంది. లేదంటే దిగజారిపోతే రాబోయే రోజుల్లో ఇది చాలా తీవ్రమైన విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా. దీని భవిష్యత్తులో ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని, అంటే పవన్ కళ్యాణ్ ఒకసారి హోంమంత్రి మీద డైరెక్ట్గా కామెంట్ చేశారు, ఇటువంటివి ఉపేక్షించొద్దని. ఇంకా హోంమంత్రి కూడా దీని మీద సీరియస్గా తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ పక్షం కాదు ఆ పక్షం కాదు, ఎవరున్నా కూడా వ్యక్తిగతంగా విమర్శలు, కుటుంబ సభ్యులని దూషణలు చేస్తే మాత్రం క్షమించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళకి కానీ అటు వైసీపీ వాళ్ళకి కానీ అని చెప్పారు. సో ఇది ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ అంశాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మేము దీన్ని మీడియాలో కూడా చూసాం. అటు హోమ్ మినిస్టర్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ చెప్పడం ఏంటంటే ఎవరైనా మాకు ఒకటే అని చెప్పారు. ఖచ్చితంగా మేము దీన్ని స్వాగతిస్తాం. ఎవరైనా ఒకటే, తప్పు చేసిన మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే సరే, గత ప్రభుత్వం అయినా సరే, చట్టం తన పని చేసుకుంటామని చెప్పి మాటల్లో చెప్పడం కాదు, మీరు చేసి చూపించండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో ఒకటి ఉంది, కరెక్ట్గా ఆయన చెప్పింది ఒకటే. ఆయన అధికారం ఉందని చెప్పి అనుకుంటే బోరుగడ్డ అనిల్ని అనేక రకాలుగా చేయొచ్చు, మరి ఆయన అవన్నీ చేయడంలే. మనం ఈరోజు మీడియా ద్వారా అన్నీ చూసుకుంటున్నాం. మనం ఏ పార్టీలు పక్కన ఇందాకే చెప్పాను, మన పార్టీలు కాదు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వాడిని కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్ తరాల్లో ఇటువంటివి రాకుండా ఉంటాయి. అంతేగాని మీరు కానీ మళ్ళా తప్పు చేశాడని చెప్పి వాడు మావాడేలే అని చెప్పి కానీ మీరు కానీ అనుకుంటే ఇది మళ్ళా రిపీట్ అయితే దీనివల్ల యువత ఎక్కువ నష్టం జరుగుంది కూడా. ఈరోజు యువత అనేక మార్గాల్లో, ఒక పక్క డ్రగ్స్ మీద కానీ, ఒక పక్క మత్తు, వీటికి తగ్గట్టు ఈ ట్రోలు. తాగినోడికి ఏముంది, ఫోటోలో చూస్తే అనేక రకాల, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మా నాయకుడిని విమర్శిస్తావా, నువ్వెంత నరికేస్తావు, తలకాయ ఏలాడదీస్తాం, ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? అందువల్ల ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీనికి ఇప్పుడైనా బ్రేక్ అయ్యకపోతే భవిష్యత్ తరాలకైతే ఖచ్చితంగా ఇబ్బంది పడేది ఉంది. ఇది నా అభిప్రాయం. రైట్, ఎక్కడో ఒక దగ్గర దీనికైతే బ్రేక్ పడాలి. సో అటువంటి బ్రేక్ వేసేటువంటి క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అనేది చాలా హర్షణీయం అని చెప్తున్నారు. అలాగే హోంమంత్రి తీసుకున్న నిర్ణయం కావచ్చు, పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కావచ్చు, ఇదంతా ప్రశంసనీయం అంటున్నారు నెల్లూరులో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి మన సోదరులు.